ఒకటి ఇసురాకు, రైస్ ప్యాకెట్ ఒకటి. మూవీస్లో యాక్ట్ చేసేదానికంటే సోషల్ సర్వీస్ చేసినప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. హలో ట్రిపుల్స్ ఫ్యామిలీ, ఈరోజు మనం ఒక డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. దానికోసమనే వరుణ్ గారి దగ్గరికి వెళ్ళి ముందు వాళ్ళని అక్కడ పికప్ చేసుకొని అక్కడ నుంచి మనం సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ ప్యాకెట్స్ పికప్ చేసుకొని మనం ఈరోజు ఒక 100 ప్యాకెట్స్ తీసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్యాక్ చేసినవి. ప్రతిసారి అతని దగ్గరే తీసుకుంటాం అనమాట. ప్యాక్ చేసి ఉంచుతారు మనం వెళ్ళేసరికి. ఇప్పుడు అక్కడ తీసేసుకొని మనం గాంధీ హాస్పిటల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం ఈరోజు. ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోదాం. ముందు వరుణ్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. నేను ట్రిపుల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు అంటే ఒక డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ మేము ఇచ్చిన ఫుడ్ తీసుకొని లేదా ఇచ్చిన గ్రాసరీస్ కానీ లేదా మేము ఇచ్చిన ఎనీథింగ్ లైక్ బ్లాంకెట్స్ కానీ లేదా స్టేషనరీ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కానీ అవి తీసుకున్న తర్వాత వాళ్ళ చేతిలో వాటిని చూస్తూ వాళ్ళ ఫేస్లో ఆ హ్యాపీనెస్, అంటే ఇప్పుడు మనమైనా సరే మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. అలాంటి హ్యాపీనెస్ మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో కనపడుతుంది చూడు, బా అది చాలా బాగుంటుంది అనమాట. అలానే మొన్న సోనీ సూద్ గారు కూడా ఫిబ్రవరి మార్చ్ అనుకుంటా ఏదో స్కూల్ ఓపెనింగ్ కోసం వచ్చినప్పుడు ఇదే మాట అన్నాడు. తనకి స్కూల్ ఏమన్నారంటే తనకి మూవీస్లో యాక్ట్ చేసేదానికంటే సోషల్ సర్వీస్ చేసినప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ వచ్చింది. సినిమాల్లో నటించినప్పుడు ఇంత అనుభూతి కలగలేదని, సామాజిక సేవలో మాత్రమే ఈ సంతోషం ఉంటుందని అన్నారు సోనూ సూద్. అంటే ఎక్కువ ఆనందం, ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనుకోండి, ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చినట్టు ఆయన చెప్పింది అనమాట. ఇప్పుడే ఫుడ్ తీసుకొని గాంధీ హాస్పిటల్కి రీచ్ అయ్యాం. గాంధీ హాస్పిటల్ ఆపోజిట్లో ఫ్రంట్లోనే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం. వరుణ్ రిసీవ్ చేసుకునేటప్పుడు వీడియో వెళ్ళదు, వాడు డైరెక్ట్ రోడ్ పైన నా దగ్గర కలిసేసాను అనమాట. డైరెక్ట్ వాడిని పక్కన పికప్ చేసేసుకొని ఫుడ్ కూడా రిసీవ్ చేసుకున్నాం. అక్కడ కూడా కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉండేసరికి అక్కడ కూడా వీడియో తీయడం కుదరలేదు. డైరెక్ట్ వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేసారు. మేము ప్యాక్ చేసిన బ్యాగ్స్ అన్ని తీసుకొని వచ్చేసాం. డైరెక్ట్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేసాం. ప్యాకింగ్లో అసలు మన హోటల్ అతను ఏమేమి ప్యాక్ చేసిందో చూద్దాం. కవర్ అయితే ఇలా ఉంటుంది. దాని లోపల మనకి ఇస్రాక్ అయితే కనబడుతుంది పైన. ఒకటి ఇస్రాకు, రైస్ ప్యాకెట్ ఒకటి, ఇంకేమన్నా కర్రీ ఒకటి, సాంబార్ ఒకటి, కర్రీ ఒకటి, ఇంకోటి రసం సాంబార్ అనుకుంటా. అది ఒకటి. మొత్తం 1 2 3 4 ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఇస్రాక్ కలిపి ఇలా ప్యాక్ చేసి ఉంటుంది అన్నమాట. వాడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా చెప్పురా. అంటే యాక్చువల్గా మనం ఎప్పుడు చేసిన విధంగానే స్ట్రీట్ సోల్ సర్వీస్లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసినాం. అది అనుకోకుండా 100 ప్యాకెట్స్ తెచ్చాము. నిన్న ప్లాన్ చేసుకుని ఇవాళ వచ్చాం, ఇచ్చేసాం. కొంచెం హ్యాపీగా ఉంది. బట్ ఈసారి మనం ఒకటేసారి మొత్తం పెద్ద మొత్తంలో తీసుకొచ్చి మంచిగా మనమే కుక్ చేసుకొని తీసుకొచ్చి నలుగురికి వడ్డించినట్లు పెడితే ఇంకా బాగుంటుందేమో అని నా ఒపీనియన్. ఇప్పుడు మన హర్షిత ఫస్ట్ టైం వచ్చింది. ఒకసారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కుంది. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం వరుణ్తో వచ్చి ఫస్ట్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం.